ఫిబ్రవరి 14, 15 తేదీ కార్యక్రమాల్లో 2 రోజులు పాకల బీచ్ ఫెస్టివల్ అనేది జరపబోతున్నాం అనేది ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు సత్య గారు, అదేవిధంగా ఏపీ టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో అంటే ప్రకాశం జిల్లాలో బీచ్ ఫెస్టివల్స్ అనేది జరిగేది నా వరకు నా రాజకీయ జీవితంలో 35 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. మంచి సెలక్షన్ ఇది. ఇద్దరికి దామచర్ల సత్య గారికి, అదేవిధంగా మన బాలాజీ గారు, మన మంత్రివారిలో బాల వీరాంజనేయ స్వామి వారికి కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మామూలుగానే వింటున్నాం దాదాపు 1 లక్ష మంది 2 రోజుల్లో కూడా వస్తారని. ఇవాళ ఒక 50,000 మంది, రేపు ఒక 50,000 మంది అని. ఇక్కడ చూసిన తర్వాత ఇంకా పెరుగుతారనేది నమ్మకం ఏర్పడింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఒక బీచ్ ఫెస్టివల్కి రావాల్సింది అంటే మనకు ఆంధ్ర ప్రాంతాల్లో విశాఖపట్నంలో జరుపుకుంటూ వస్తుంటాం, దూర ప్రాంతాల్లో అయితే గోవాలోకి వెళ్తుంటా ఉన్నప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అనేది ప్రముఖంగా వాటన్నిటికీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఈరోజు పాకల బీచ్ ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా కూడా జరిపించారు వారు. దానికి కలెక్టర్ గారు ముఖ్యంగా రాజాబాబు గారు, జాయింట్ కలెక్టర్ గారు కల్పనా కుమారి గారు, ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్ని సక్సెస్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ టుడే, ఇప్పుడు మార్నింగే మనం ప్రారంభం చేస్తున్నప్పుడే వేలాది మంది టూరిస్ట్ ఇక్కడికి రావటం అనేది ఉంది. ఇక్కడ మనం చూసాం హెలికాప్టర్ రైడ్ అనేది ఈ ప్రాంతాల్లో ఎక్కువ రేట్ అనేది పెట్టలేదు. దాదాపు ఒక 4,000 రూపాయలతో 5 మంది ప్రయాణికులు కూడా ఒక ట్రిప్ వేసుకొచ్చే దాని కొరకు పెట్టడం అనేది దానికి ప్రత్యేకంగా సోదరులు దామచర్ల సత్య గారిని, అదేవిధంగా మన నూకసాని బాలాజీ గారిని ఇద్దరిని కూడా ప్రశంసించవచ్చు విషయం. అంటే గ్రామాల్లో చూసుకున్నప్పుడు మనం హెలికాప్టరు, ఎయిర్ క్రాఫ్ట్, విమానాలు అవన్నీ కూడా దూరం నుంచి చూసి ఆనందపడేది. ఇది కొంత ఎక్కువ ఖర్చులు అనేది లేదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే చూడటం అనేది ఒక కొత్త అట్రాక్షన్. అదేవిధంగా వచ్చినప్పుడు రిసెప్షన్లో ఫోక్ సాంగ్స్ మన డైరెక్టర్ కల్చర్ గారు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ఫోక్ సాంగ్స్ అనే ఫోక్ డాన్సర్స్ అనేది కూడా తీసుకొచ్చి చాలా చక్కగా కూడా చూపించారు. అందరూ ఎక్సలెంట్ ప్లానింగ్. ఏ చెప్పుకున్నా కూడా సత్య గారి ముందు నుంచి ఒక మంచి ఈవెంట్ మేనేజర్ కూడా వెంకట ప్రైడ్ మీడియా వెంకట్ వారిని కూడా ముందు నుంచి కన్సల్ట్ చేస్తూ ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలనేది వారి కోరిక. అది ఢిల్లీలో చెప్పాడు, నాకు కలిసినప్పుడు ఆ ముందు కూడా విజయవాడలో చెప్పాడు. ఎప్పుడు చూసినా బీచ్ ఫెస్టివల్ ఏందా ఇదే మామూలుగా ఉంటుంది కదా అని నేను కూడా అనుకున్నా ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఎంపీని. బట్ ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు సత్య గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం, ఆ ప్రైడ్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కూడా పాకల ప్రజానీకం తరఫున, ఒంగోలు పార్లమెంటు ప్రజానీకం తరఫున కూడా వారికి, బాలాజీ గారికి ఇద్దరు కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్తూ చక్కగా ఉన్న ఈవెంట్ని మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పటి నుంచి మీరు కూడా ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్లో అయినా లేకపోతే ఛానల్స్లో అయినా కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్నిట్లో కూడా మీరు ప్రచారం చేయండి. పాకల్లో ఒక బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా తృప్తిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఎవరిబడి గౌరవనీయులు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు దామచర్ల సత్యనారాయణ గారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సోదరులు రియాజ్ గారు, మరి మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర గారు, అన్న ఘనశ్యామ్ గారు, గుప్తా గారు, ఈ కార్యక్రమం చేసినటువంటి మీడియా అండ్ చాలా సంతోషం. ఈరోజు ప్రకాశం జిల్లా, అందున నాకు సొంత మండలం సింగరాయకొండ, పక్కనే నా గ్రామం బింగినపల్లి, పాకలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన విలేజ్. ఈ గ్రామంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా, వారి ప్రేరణగా
వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయాలనుకుంటున్నారో, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో పాటు టూరిజంను కూడా ముందు పెద్ద స్థాయిలో నిలపాలి. ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సంతోషకరమైన పరిస్థితులను కల్పించి ప్రజలందరినీ ఆనందాల్లో ఉంచాలనేటువంటి ఆలోచనతో అన్ని ఇజాలు అంతర్ధానమై పరిస్థితుల్లో టూరిజం ఒకటే ఫైనల్ ఇజం అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం కొత్త పుంతలు తొక్కించడానికి ఒక టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని బాగా రాబట్టడానికి అనేక పాలసీ రాయితీలు ఇచ్చి ఇవాళ 19,000 కోట్ల రూపాయలతో ఇటీవల వైజాగ్లో జరిగిన సమ్మిట్లో, సిఐఐ సమ్మిట్లో 19,000 కోట్ల రూపాయలతో ఎంఓఏలు చేయించుకోవడం కూడా జరిగింది. దీని కారణంగా ఇవాళ పాకల బీచ్ విషయానికి వస్తే చాలా పెద్ద బీచ్, లెంతీ బీచ్, చాలా సేఫ్ అండ్ అందంగా ఉన్నటువంటి బీచ్ కూడా. అయితే దీని మీద శ్రద్ధ చూపు కారణంగా కొంత నిర్లక్ష్యానికి గురి కావటం. అయితే 2014-19కి ముందు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 4 కోట్ల రూపాయలు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రిసార్ట్స్, రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, 2 కోట్ల రూపాయలతో పనులు జరిగినాయి. తదనంతరం వచ్చిన ప్రభుత్వము ఆ మిగతా 2 కోట్లతో పనులు చేయకపోగా దీన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది కూడా. మొత్తం టూరిజం 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు మరి తిరిగి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, వచ్చిన నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో అద్భుతాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం చేయాలనేటువంటి తలంపుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవటం. దానిలో భాగంగా ఇటీవల అరకు ఉత్సవాలు, అనకాపల్లి ఉత్సవాలు, సీతారాం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఉత్సవాలు ఇవన్నీ ఘనంగా 10 రోజుల పాటు జరగడం జరిగింది. అదేవిధంగా మేము రేపు 18కి ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సందర్భంగా గతంలో కూడా 2-3 నెలల క్రితం మన మంత్రివర్యులు మన డోలా బాలా వీరంజన స్వామి గారు కానీ సత్య గారు కూడా అన్న ఇది ప్రమోట్ చేయాలి, మనం టూర్ ఇక్కడ పాకల బీచ్ అని చెప్పడం, నేను డిపార్ట్మెంట్ కూడా సంప్రదింపులు చేయటం, డిపార్ట్మెంట్ నేను తీర్మానం కూడా చేశాను ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం కొన్ని కోట్లు కేటాయించాలని. అయితే కొంత లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మన సత్య తీసుకున్న చొరవ వలన, దామచర్ల సత్య మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, ఈ కార్యక్రమాలు జరపడానికి ప్రేరణగా నాతో మాట్లాడినప్పుడు అన్న మనం మీ వైపు నుంచి కూడా కొంత కోఆపరేట్ చేయాలంటే డిపార్ట్మెంట్తో సంప్రదించగా డిపార్ట్మెంట్ అధికారులు సమ్మతించి ఒక 50 లక్షల రూపాయలు కూడా టూరిజం నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది వాడికి. ఈవేళ మనము టూరిజం నుంచి ఏ కార్యక్రమాలు ఇక్కడ తీసుకొస్తున్నామంటే ప్రధానంగా అనేక ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు దింసా నృత్యాలు కానీ, డప్పు కళాకారులు, అనేక కార్యక్రమాలతో పాటు మనం ఇప్పుడే చూసాము హెలీ రైడ్. చాలా అంటే నిన్నటి నుంచి చూస్తున్నాం. నిన్న 3 గంటలకు 4 గంటలకి ఆ హెలికాప్టర్ దిగితే విపరీతమైన స్పందన, విపరీతమైన ఆనందం. మొట్టమొదటిసారిగా గ్రామస్తులు కూడా దాని దగ్గరికి వెళ్ళి, అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వస్తున్నప్పుడు హెలిప్యాడ్ ఉన్నప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సెక్యూరిటీ దృష్ట్యా. ఇవాళ పాకల్లో మొట్టమొదటిసారిగా ఒక సముద్రం తీర ప్రాంతంలో ఒక హెలికాప్టర్ దిగటం, దాంట్లో అందరూ ప్రయాణం చేయటం కూడా గొప్ప అవకాశంగా నిన్నటి నుంచి సంతోష ఆనందాల మధ్య పాకల తీరం మొత్తం సందడిగా తయారైన పరిస్థితి. ఇవాళ దీనికి సంబంధించి పారా మోటరింగ్ ఒకటి, హాట్ ఎయిర్ బెలూను, జీప్ పారాసైలింగ్, జెట్ స్కీ, స్కై డోమ్, బోట్ పారాసైలింగ్, 2 సైలింగ్లు. పారాసైలింగ్ లో బోట్ పారాసైలింగ్ నీళ్ళల్లో ఉండి బోట్ లోంచి వస్తుంది, బయట జీప్ నుంచి కూడా. అదేవిధంగా స్కోబా డైవింగ్, స్పీడ్ బోటింగ్, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ వారి యొక్క సహకారం తీసుకొని ఇక్కడికి రావడం కూడా జరిగింది. అదేవిధంగా టూరిజం అధికారులందరూ కూడా ఇక్కడే 2 రోజుల నుంచి కూడా మకాం వేసి, ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మారిటైమ్ బోర్డ్ అండ్ టూరిజం కార్పొరేషన్ 2 కూడా సంయుక్తంగా దీన్ని ప్రమోట్ చేయాలని మీరు ఎందాక అడిగినట్టు దీన్ని ఏం చేయబోతున్నారంటే సత్వరం ఒక 2-3 నెలల్లోనే ఒక మంచి సుందరాకారంగా తీసుకొచ్చే విధంగా ఈ రెస్టారెంట్ని ప్రమోట్ చేయటం, కొన్ని రూములు కడతాం, ఇక్కడ బెంచీలు అవన్నీ వేయటం, ఇక్కడ ఏదన్నా కొంచెం రూములు అది కట్టి ఉండేదానికి అన్ని విధాలుగా బ్రహ్మాండంగా మిగతా. అంతేగా ఇంకోటి కూడా మనం గమనించాలి, మనం అందరం కూడా వైజాగ్ అంటాం, లేకపోతే గోవా అంటాం, లేకపోతే ఇంకో చోట అంటాము, కానీ ఊటీ. బట్ నేను చూసినటువంటి బీచ్లు అన్నిట్లో కల్లా ఇంత గొప్ప బీచ్ బాగా అంటే పాపులర్ కాలేదు, దాన్ని ఫేమస్ చేసుకోలేకపోయాం. కానీ ఈరోజు ఈ కార్యక్రమాల వలన ఇది మా అందరికి ఒక బలం.
ఈ కార్యక్రమాలు ఈ పాకల బీచ్ ఫెస్టివల్స్ 14-15 తేదీ జరపటం వలన ఈ బీచ్ ప్రమోట్ కావడానికి పెద్ద తార్కాణ ఉదాహరణ మైల్ రాయి ఇది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఉండేటువంటి ప్యాషన్ కానీ, ఆయనకుండే ఆలోచన కానివ్వండి, ఆయన దగ్గర ఉండేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు కానీ ఒక్కసారి ఇది చూసిన తర్వాత గౌరవ మన ఎంపీ గారు కూడా ఉండటం ఇక్కడ సంతోషం. ఎందుకంటే వారు రైల్వే గేట్ ఏదైతుందో పాకలకు రావడానికి హడ్డిలుగా గేట్ని కూడా శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. నిన్న కలెక్టర్ గారు మాట్లాడుతూ కూడా డబుల్ రోడ్ వేస్తామన్నారు. ఇవన్నీ కూడా పాకల బీచ్ రాష్ట్రంలోని 100లో కాదు 10లో ఒక బీచ్గా నంబర్ 1 ఆఫ్ ది 10 బీచెస్లో ఒకటిగా మిగిలిపోతుందని, దీనికి అన్ని విధాలుగా మేమందరం సహకరిస్తాం. ప్రజలందరూ కూడా సక్రమంగా వాడుకోవాలి. దీన్ని అందరూ కూడా బీచ్ ఫెస్టివల్ కానీ నిర్వహించాలి. బీచ్ని ప్రమోట్ చేయడానికి కృషి చేయాలి. ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులు అందరూ కూడా ఈ బీచ్ని ఆహ్లాదకరంగా ఉండేదానికి సహకరించాలి. కాబట్టి తొందరలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను టూరిజం కార్పొరేషన్ ద్వారా ఏ మేరకు అవకాశం ఉందో అవన్నీ చూస్తాం. మిగతా అదేవిధంగా ఎంపీ గారిని కూడా కోరుతున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి అది తీవ్రస్తు రావచ్చు, వారు అనుకుంటే వారి ఫండ్స్తో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా, అందుకే ఆయన అడిగినప్పుడు ఏమన్నారంటే కలెక్టర్ గారు, సత్య అండ్ మైసెల్ఫ్ అందరం కూర్చొని ఒక ఆలోచన చేసి దీన్ని ఎట్లా ప్రమోట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎంపీ గారి సహకారం తీసుకుంటూ అందరం కూడా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ని పాకల బీచ్లో చేద్దాం. డెఫినెట్గా ప్రకాశం జిల్లాకి నంబర్ 1 బీచ్గా ఇది తయారు చేసుకుంటామని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండాలి. సంతోషం. నేను మొన్న మీకు చెప్పినట్టు ఇది ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమై ఒక పెద్ద ఇంత మెగా ఈవెంట్ అవడానికి కారణం మన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు కానీ, మన టూరిజం చైర్మన్ మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతా ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన ఈ యొక్క ఈవెంట్ అద్భుతంగా ప్రారంభించాం. ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేయాలి. ఎందుకంటే మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మనకున్న వనరులని మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అవి మనకి ఇక్కడున్న ఉపాధి అవకాశాలకు కానీ మన టూరిజం ప్రమోషన్కి కూడా పనికొస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంలో కూడా పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ బాగా ఈ యొక్క తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ప్రమోషన్ కూడా మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ప్రజల తరపున, కొండేపి నియోజకవర్గ ప్రజల తరపున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ యొక్క బీచ్కి బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో 6 కిలోమీటర్లో హైవే నుంచి దగ్గరగా ఉన్న బీచ్ అనువైన ప్రాంతం మన పాకల ప్రాంతం. ఇందాకే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో మన హెలిప్యాడ్ రైడ్లో ఉన్నప్పుడు, సార్ మనకి ఒక స్ట్రైట్ రోడ్ డైరెక్ట్ బీచ్కి వేయగలిగితే టూరిజంకి మనకి ఇబ్బంది లేకుండా డబుల్ రోడ్ ఒకటి మనం త్వరలో ప్రపోజల్ పెట్టాలని చెప్పడం జరిగింది. దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఆ ప్రపోజల్స్ కూడా త్వరలో రెడీ చేపించి వీలైనంత త్వరగా మా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డు కూడా త్వరలో వేయించిపోతున్నాం అని కూడా తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట గారి సహకారంతో ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. త్వరలో టెండర్లకు కూడా అది పిలవబోతూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడున్న మంత్రి గారు కానీ, బాలాజీ గారు కానీ, మన ఎంపీ మాగుంట గారు కానీ మేమందరం ఇది అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. కోఆపరేట్ చేయగలిగితే తప్పకుండా మన బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఫ్యూచర్లో.